తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ యువతి కోడి కూరతో కోట్లు పోగేసింది. అలాగని ఆమె చేసిందేమీ రెస్టారెంట్ వ్యాపారం కూడా కాదు అంత సంపాదించడానికి. మరి ఏం చేసింది? ఏం చేస్తే మాత్రం కోట్లు ఎలా కూడగట్టగలిగింది? ఎవరా యువతి? ఏంటా కదా? రాత్రికి రాత్రి కోట్లు పోగేసిన ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలో ఉన్న రామనాథపురం ఏరియా పోలీస్ స్టేషన్. మార్చి 21న ఉదయం రాజేశ్వరి అనే 63 ఏళ్ల మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆమెది కోయంబత్తూరులోనే పులియాకులం ఏరియాలోని గ్రీన్ఫీల్డ్ కాలనీ. కొంతకాలంగా ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ కాలనీలో విలాసవంతమైన ఇంట్లో ఒక్కతే ఉంటోంది రాజేశ్వరి. అంతకుముందు రోజు రాత్రి అంటే మార్చి 20న రాత్రి ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. 100 సవర్ల బంగారం, 2.5 కోట్ల రూపాయల డబ్బు ఎత్తుకు వెళ్లారు. వర్షిణి, అరుణ్ కుమార్, నవీన్ అనే ముగ్గురుపై కంప్లైంట్ చేసింది రాజేశ్వరి. వర్షిణి అనే 28 ఏళ్ల యువతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. అలా రాజేశ్వరితో పరిచయమైంది. రామనాథపురం ఏరియాలోని కృష్ణ కాలనీలో ఉండేది వర్షిణి. ఆమెను బాగా ట్రీట్ చేసేది రాజేశ్వరి. తన కూతురులా భావించింది. వ్యాపారంలో అనేక సలహాలు, సూచనలు ఇస్తూ బాగా ఎంకరేజ్ చేసింది. వర్షిణి కూడా రాజేశ్వరికి బాగా దగ్గరైంది. దాంతో తన వ్యక్తిగత విషయాలను కూడా వర్షిణితో పంచుకునేది రాజేశ్వరి. తన నగలు, డబ్బు, ఆస్తుల గురించిన విషయాలు కూడా చెప్పింది. మార్చి 18న బంధువులను కలిసేందుకు కోయంబత్తూరు నుంచి చెన్నై వెళ్ళింది రాజేశ్వరి. 20న తిరిగొచ్చింది. ఆమె ఇల్లు చేరుకునేసరికి రాత్రి 8 గంటలైంది. వర్షిణికి ఫోన్ చేసి తాను ఇంటికి వెళుతున్నట్లు చెప్పింది. ఆ టైంలో వంట చేసుకోవడం ఎందుకు, నేనే బాక్స్ తీసుకొస్తానని రాజేశ్వరికి చెప్పింది వర్షిణి. సరేనంది రాజేశ్వరి. రాత్రి 8:30కు గ్రీన్ఫీల్డ్ కాలనీలోని రాజేశ్వరి ఇంటికి బాక్స్తో వచ్చింది వర్షిణి. ఆమె వెంట ఫ్రెండ్ అరుణ్ కుమార్, కార్ డ్రైవర్ నవీన్ కూడా ఉన్నారు. నీకు ఇష్టమని ఇడ్లీ, నాటుకోడి కూర తీసుకొచ్చారని రాజేశ్వరికి చెప్పింది వర్షిణి. ఫ్రెష్ అప్ అయ్యాక భోజనం చేసేందుకు కూర్చుంది రాజేశ్వరి. ఆమెకు ఇడ్లీ, నాటుకోడి కూర వడ్డించింది వర్షిణి. 2 ముద్దలు తింది రాజేశ్వరి. అంతే, ఏం జరుగుతుందో కూడా తెలియదు. మత్తుగా నిద్రలోకి జారుకుందామె. హాల్లోనే సోఫాలో నిద్రపోయింది రాజేశ్వరి. అర్ధరాత్రి దాటింది. టైం 12:30. అప్పుడప్పుడే మసకగా మెలకువలోకి వచ్చింది రాజేశ్వరి. చూస్తే వర్షిణి, అరుణ్లు రాజేశ్వరి బెడ్రూమ్ నుంచి బయటకొచ్చారు. నా బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్లారని రాజేశ్వరి ప్రశ్నించింది. వాష్రూమ్ వాడుకున్నామని సమాధానం ఇచ్చింది వర్షిణి. ఆ తర్వాత వర్షిణి, అరుణ్ కుమార్, నవీన్లు రాజేశ్వరి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి బీరువా తెరిచింది రాజేశ్వరి. బీరువా మొత్తం ఖాళీ. నిలువు దోపిడీ జరిగిపోయింది. ఏమీ లేదు. ఇంట్లో ఉండాల్సిన డబ్బు, తన నగలు అన్నీ మాయం. మొత్తం 2.5 కోట్ల రూపాయల నగదు, 100 సవర్ల బంగారు నగలు, వజ్రాలు పొదిగిన గాజులు, లేటెస్ట్ మోడల్ ఐఫోన్ అన్నీ ఎత్తుకు వెళ్లారు. ఒక్కటి కూడా ఉంచకుండా ఊడ్చేశారు. ఉదయాన్నే రామనాథపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసింది రాజేశ్వరి. చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేగంగా మూవ్ అయ్యారు పోలీసులు. కానీ వారికంటే వేగంగా వర్షిణి కదిలింది. పత్తా లేకుండా జెండా ఎత్తేసింది. అయితే ఆమె స్నేహితుడైన రియల్టర్ అరుణ్ కుమార్ పోలీసులకు దొరికిపోయాడు. అతడితో పాటు అతడి స్నేహితులు ప్రవీణ్, సురేందర్లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 33 లక్షల విలువైన బంగారు నగలు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రవీణ్, సురేందర్లు నేరుగా ఇన్వాల్వ్ కాకపోయినా పరోక్షంగా వారికి కూడా ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం కథను నడిపించిన వర్షిణి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆమె స్నేహితులైన అరుణ్ కుమార్కు కూడా ఆమె దేశం విడిచి పరారైనట్లు అనుమానిస్తున్నారు. వర్షిణి, డ్రైవర్ నవీన్లను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేశారు కోయంబత్తూరు పోలీసులు. వర్షిణిని తమిళనాడు పోలీసులు వెంటాడుతున్నారు.